తెలంగాణలో ఇది పొలిటికల్‌గా బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు లేఖ కూడా విడుదల చేసింది. అయితే కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపిస్తూ మొత్తానికి ఇప్పటివరకు జరుగుతున్న సీక్వెన్స్ అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటు అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ జరిగిన తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నాము అని చెప్పిన తర్వాత అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ కేసులో ఎటువంటి అంటే ఈ అవినీతిలో కాళేశ్వరం అవినీతిలో ఎటువంటి సంబంధం కేసీఆర్కు లేదు, కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు దీంట్లో అంటూ కూడా ముగ్గురు పేర్లు చెప్పడం, అందులో హరీష్ రావు అండ్ సంతోష్ కుమార్ అండ్ మేఘా కృష్ణారెడ్డి పేరు చెప్పడం, ఇలాంటివన్నీ చెప్పేసరికి ఇది పూర్తిగా పార్టీకి ఒక వ్యతిరేకమైన కార్యకలాపంగా పార్టీ పరిగణించింది. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన 5 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు నేతలు పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తమ వ్యతిరేకత కూడా వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది అటు కవిత మీద. ఎప్పటి నుంచో కూడా కవిత ఇటువంటి కార్యకలాపాలకే పాల్పడుతోంది. అటు లిక్కర్ స్కామ్ 100 కోట్ల లిక్కర్ స్కామ్ నుంచి అంటే జైలుకు వెళ్ళిన తర్వాత బయటికి వచ్చినప్పటి నుంచి కూడా అటు కేసీఆర్ కవితతోటి ఎడముఖంగా ఉన్నారు అనే వార్తనే మనకు అందుతూ వచ్చింది. అయితే కేసీఆర్ కవితను చూడ్డానికి కూడా వెళ్ళలేదు జైల్లో ఉన్నప్పుడు అనే మాటకి అటు నేనే రావద్దన్నాను కేసీఆర్ను, ఎందుకంటే అటువంటి పెద్ద మనిషి ఇటు జైల్లో నన్ను చూడడానికి రావడం నాకే ఇష్టం లేదు, అందుకే నన్ను రావద్దన్నాను, అందుకే రాలేదు కేసీఆర్ అని అంటూ ఒకవైపు, మరోవైపు కేసీఆర్కి కవిత మీద ఎంతో కోపంగా ఉన్నారు, అందుకే కవితను చూడడానికి కూడా రాలేదు అనే వర్షన్ మరోవైపు నడిచింది. సో అప్పటి నుంచి కూడా ఈ గ్యాప్ అంతా కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో కవిత పునరాలోచనలో పడింది అసలు ఏం జరుగుతోందనే విషయంలో. ఆ తర్వాత తను కొంత ఆత్మావలోకం చేసుకుంటూ కూడా అసలు కేసీఆర్కి తిండి మీద కానీ డబ్బు మీద కానీ ఎటువంటి ఆశ కానీ శ్రద్ధ కానీ ఉండదు, ఆయన కేవలం తెలంగాణ కోసమే పరితపించిన వ్యక్తి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన వ్యక్తి ఈరోజు సిబిఐ విచారణ ఎదుర్కోవడం అంటే ఇంకా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు హరీష్ రావుపై, సీనియర్ నేతలైన హరీష్ రావుపై, సంతోష్ కుమార్పై ఇలా వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ కూడా మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంటి గుట్టు రచ్చకీడ్చినట్టుగా ఒకవైపు, మరోవైపు ఇవన్నీ కూడా కేవలం ఆరోపణల కిందికే రావడంతో అటు కేసీఆర్ పూర్తిగా అసంతృప్తి కోపంతో రగిలిపోయినట్లుగా తెలుస్తోంది. దాదాపు సుదీర్ఘంగా 5 గంటల పాటు కేసీఆర్ తన ఫామ్ హౌస్లో మిగతా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ కూడా తన కోపాన్ని వ్యక్తపరిచినట్లుగా మనకు వార్త తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇంకా కవితను సస్పెండ్ చేయాలనే నిర్ణయించుకొని మొత్తానికి లేఖ విడుదల చేసిన సందర్భం ఇది. ఇది నిజంగానే తెలంగాణలో ఒక పొలిటికల్ సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆవిడ మొదటి నుంచి కూడా ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నో ఇష్యూస్ ఎదుర్కొంటూ వచ్చారు. అటు కేటీఆర్కి ఈ మధ్య కాలంలో రాఖీ కట్టడానికి వెళ్తే కూడా కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో మనస్తాపం చెందింది. మరోవైపు ఇప్పటివరకు ఎప్పుడు కూడా హరీష్ రావు విషయంలో కానీ, సంతోష్ రావు విషయంలో కానీ ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈ అవినీతి విషయంలో, కాళేశ్వరం విషయంలో సిబిఐకి కేసు అప్పగించడం, కేసీఆర్ సిబిఐని ఎదుర్కోవాలి అనే పరిస్థితి వచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న పరిస్థితిలో మాత్రమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టి వ్యక్తపరుస్తున్నాను అన్నట్లుగా తాను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ అటు కాంగ్రెస్ నేతలు కూడా చాలా కాలం నుండి అంటున్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి. సో కవిత ప్రెస్ మీట్ తర్వాత ఇది తేలిపోయింది, నిజంగానే అవినీతి జరిగిందని. మరోవైపు కేసీఆర్ ఎప్పుడైతే ఈ పార్టీ పెట్టారో, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆధిపత్య పోరు కేసీఆర్ ఫ్యామిలీలో ఉంది, అది ఇప్పుడు పరాకాష్ఠకు చేరిందని అంటున్నారు. ఎందుకంటే క్రమక్రమంగా కనుక మనం చూసినట్లయితే అటు కేటీఆర్ మీద కోపం అండ్ కేటీఆర్ కూడా కవిత మీద కావాలనే ట్రోల్స్ చేయించారు అన్నట్లుగా తను ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉన్నాయి. ఇక ఏదేమైనా కవితను ఎవరూ కాపాడలేరు అండ్ మరోవైపు కేసీఆర్ నుంచి కవితను దూరం చేశారు, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కుండబద్దలు కొట్టినట్టుగా ఆరోపణలు అయితే చేసింది. ఇవి కేవలం ఆరోపణల కిందికే వస్తున్నాయి ప్రస్తుతానికి. సో బట్ పార్టీ మాత్రం ఇక్కడ హర్ట్ అయ్యి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా మొత్తానికైతే లేఖ విడుదల చేసింది. అయితే ఇక్కడ భవిష్యత్తు ఏమిటి అనే విషయం కూడా చర్చకు వస్తోంది. అయితే కవిత తెలంగాణ జాగృతిని కొంతకాలంగా యాక్టివేట్ చేస్తూ వస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్గా ఉన్న క్రమంలో తెలంగాణ జాగృతిని కూడా ప్యారలల్గా తీసుకొచ్చింది. తెలంగాణలో నుంచి మొదలు పెడితే దుబాయ్ వరకు కూడా బతుకమ్మ పండుగల్ని ఎంతో విశిష్టంగా చేసుకుంటూ తెలంగాణ యొక్క వైభవాన్ని
ప్రపంచం నలుమూలలా చాటే ప్రయత్నం చేసింది. అయితే కొంతకాలం స్తబ్దుగా ఉన్న తెలంగాణ జాగృతి ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవుతూ వస్తోంది. సో నెక్స్ట్ తెలంగాణ జాగృతిని పూర్తిగా ఒక ఫక్తు పొలిటికల్ పార్టీగా మార్చి రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది అనే ఒక మాట అయితే వినబడుతోంది. ఏదేమైనప్పటికీ కవిత ఈ యొక్క పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం అనే విషయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా తెలంగాణలో ఒక పొలిటికల్ సునామీనే సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఉద్యమంతో కేసీఆర్ కూడా నిజంగానే చావు నోట్లో తలబెట్టి బయటికి వచ్చి తెలంగాణ సాధించి ఒక టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పెట్టి ఆ తర్వాత బీఆర్ఎస్గా దాన్ని మార్చి ఒక ఫక్తు రాజకీయ పార్టీగా దాన్ని మార్చి రాజకీయాలు చేస్తూ తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన సందర్భం మనందరం చూసాం. ఒక మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ మార్చి అప్పులు ఉన్నప్పటికీ ఒక మిగులు బడ్జెట్ ఎదుగుతున్న తెలంగాణ మార్చి ఆ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రావడం, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంతా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఈ ఫ్లో అంతా కూడా చూస్తే అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లైమ్లైట్లో లేకపోవడం, మరోవైపు కాళేశ్వరం అవినీతి ముందుకు రావడం, రేవంత్ సర్కార్ దాన్ని భీష్మించి కూర్చొని దాన్ని పట్టుబట్టి బయటికి తీయడం, ఇవన్నీ చేసిన సందర్భంలో ఇక ఏకాకిలా మిగిలింది అని కవిత అనుకుందో ఏమో. మొత్తానికైతే ఈ కుటుంబంలోని విషయాలన్నీ ఈ రకంగా అంటే రాజకీయంగా దీన్ని బయటపెడుతూ అడుగులు ముందుకు వేసింది. చూడాలి మరి ఇటువంటివి కుటుంబంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయని ఒకవైపు అయితే, పొలిటికల్గా ఇది ఎటువంటి సునామీని సృష్టించబోతోంది, భవిష్యత్తులో ఎలా ఇదంతా కూడా సద్దుమణుగుతుందా లేకపోతే ఇంకా చినుకు చినుకు గాలివానలాగా మారి ఇది కబళించేస్తుందా ఆ కుటుంబాన్ని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది.